హరే కృష్ణ. రేపు యోగిని ఏకాదశి. సహజంగానే ఏకాదశులన్నీ కూడా అన్నీ చాలా పవిత్రమైనటివి. ఏకాదశి రోజు ధాన్యాలు తీసుకోకూడదు. సహజంగా నీళ్లు కూడా లేకుండా ఉండడం బెస్ట్. ఒకవేళ నీళ్లు తీసుకొని ఉండలేకపోతే పాలు పండ్లు తీసుకోవచ్చు. ఇంకా కూడా ఉండలేకపోతే పొటాటో చిప్స్ను పొటాటోస్ను నెయ్యిలో కానీ లేదా వేరుశనగ నూనెలో కానీ వేయించుకొని తీసుకోవచ్చు. వేరే ఏ ఆయిల్ వాడినా కానీ మళ్ళీ ఏకాదశి బ్రేక్ అవుతుంది. సగ్గు బియ్యం కూడా కిచిడీలాగా చేసుకొని వాడుకోవచ్చు. మొత్తానికి ఏకాదశి రోజు ధాన్యాలు తీసుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మొత్తానికి ఏకాదశిలు సంవత్సరంలో 24 వస్తాయి. అధిక మాసంలో 2 వస్తాయి. మొత్తం 26. ఈరోజు మనము ఈ 26 ఏకాదశిలు ఇక్కడ మనం లిస్ట్ ఇచ్చాం. ఇందులో మనము ఈరోజు యోగిని ఏకాదశి 15వది తెలుసుకున్నాం. యోగిని ఏకాదశి జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది. దీని వృత్తాంతం వచ్చి శ్రీకృష్ణ భగవాన్ నుండి ఏకాదశుల గురించి ధర్మరాజు తెలుసుకున్న విషయాలు ఈ సంవాద రూపంలో ఉంటాయి. ఇవి బ్రహ్మవైవర్త పురాణంలో వివరించబడి ఉన్నాయి. ధర్మరాజు కృష్ణ భగవాన్ని అడుగుతాడు, జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి, దాని మహత్యం ఏమిటి, ఆ వివరాలు నా మీద దయతో వివరించండి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ భగవాన్ సమాధానం చెప్తూ, ధర్మరాజా, నీవు అడిగిన ఈ వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఆ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. ధర్మరాజు కృష్ణ భగవాన్ అడుగుతాడు, ఓ మధుసూదన, నిర్జల ఏకాదశి మహిమను నేను విన్నాను. ఇక ఇప్పుడు జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షాన వచ్చేటువంటి యోగిని ఏకాదశి గురించి వినగోరుతున్నాను అని అంటాడు. దానికి కృష్ణ భగవానుడు ప్రత్యుత్తరం ఇస్తూ, రాజా, యోగిని ఏకాదశిని గురించి నేను నీకు వివరిస్తాను. అది మనిషి యొక్క ఘోరమైన పాపాలు నశింపజేసి అతనిని సంసార సాగరం నుండి ఉద్ధరిస్తుంది. ఈ సత్యాన్ని వివరించడానికి ఇప్పుడు ఒక పురాణ గాథను తెలియజేస్తాను అని పలికి ఆ కథను వివరించసాగాడు. అలంకారిపురి రాజు అయినటువంటి కుబేరుడు గొప్ప శివభక్తుడు. అతడు నిత్యము శివారాధన చేసేవాడు. అతని దగ్గర హేముడనే ఒక యక్షుడు తోటమాలిగా ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి. ఆమె అతి సౌందర్యవతి. ఆమె పట్ల హేముడు అమిత అనురక్తుడై ఉండేవాడు. హేముడు నిత్యము మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చి శివపూజార్థమై యక్షరాజుకు కుబేరునికి ఇచ్చేవాడు. ఒకరోజు అతడు మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చినప్పటికీ వాటిని కుబేరునికి ఇవ్వక భార్య ప్రేమచే బద్ధుడై ఇంట్లోనే ఉండిపోయాడు. తత్కారణంగా ఆ రోజు కుబేరునికి పూలు అందలేదు. హేముని కొరకు అతడు 6 గంటలు ఎదురు చూస్తాడు. పూలు లేకపోవడం వలన శివారాధన పూర్తిగా చేయలేక అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. తోటమాలి చేసిన ఆలస్యానికి కారణం ఏమిటో తెలుసుకోమని అతడు ఒక దూతను పంపిస్తాడు. హేముడు భార్యతో కూడి ఇంట్లో భోగ విలాసాల్లో ఉన్నాడని వినిన కుబేరుడు మిక్కిలి కోపం కలవాడై వెంటనే అతనిని తన చెంతకు తీసుకురమ్మని భటులను పంపాడు. తన పొరపాటును తెలుసుకున్న హేముడు ఎంతో సిగ్గుపడే భయంతో కుబేరుని దగ్గరకు వచ్చి వందనం చేశాడు. అతన్ని చూడగానే కుబేరుడి శరీరం కంపించింది, కళ్ళు ఎర్రబడ్డాయి. తీవ్రమైన క్రోధంతో అతన్ని, ఓరి పాపి, ధర్మ వినాశకుడా, నా పరమ ఆరాధనీయుడైన శివుని నిర్లక్ష్యపరిచి నీవు ఇంద్రియ భోగాల్లో నెలకొన్నావు కనుక నీకు శ్వేతకుష్టు సంప్రాప్తించుగాక. నీ భార్యతో నీకు నిరంతరము వియోగం కలుగుగాక. ఓరి మూర్ఖుడా, వెంటనే నీవు ఈ ప్రదేశం విడిచి వెళ్ళిపో అని శపించి హేముని గెంటివేశాడు. కుబేరునిచే శపితుడైన హేముడు వెంటనే అలకాపురి నుండి పతనము చెంది ఈ భూమిలో జన్మించాడు. శ్వేతకుష్టు సంప్రాప్తించగా అతడు తీవ్రమైన దుఃఖ పరిస్థితులకు లోనయ్యాడు. తీవ్రమైన మానసిక క్షోభ చేత, ఆకలి దప్పుల చేత అతడు ఒకసారి చొరరాని దట్టమైన అరణ్యంలో ప్రవేశించాడు. అతడు పగటిపూట తీవ్రమైన దుఃఖాన్ని, రాత్రిపూట నిద్ర లేమిని అనుభవించాడు. ఆ విధంగా చలికాలం, ఎండాకాలం కూడా గడిచిపోయాయి. కానీ శివపూజలో సహాయపడిన కారణంగా అతని స్మృతి మాత్రము చెక్కు చెదరలేదు. అనేక పాపాలు చేసినప్పటికీ అతడు పూర్వకర్మలను చక్కగా స్మృతి పదమున నిలుపుకున్నాడు. అతని చిత్తము విశుద్ధముగాను అప్రమత్తముగాను ఉండేది. ఆ విధముగా అడవిలో చరిస్తూ అదృష్టవశాస్తూ అతడు మార్కండేయ ఋషిని కలుసుకున్నాడు.
ఆ ఋషి ఆయువు 7 కాల్పాలు. తాను పరమ పాపినని భావించిన హేముడు దూరం నుండే ఆ ఋషికి పదే పదే నమస్కరించాడు. కరుణాసముద్రుడైనటువంటి ఆ మార్కండేయుడు అతని చెంతకు పిలిచి ఆ కుష్ఠవ్యాధి ఎలా వచ్చిందని, అంతటి దయనీయ స్థితి సంప్రాప్తించడానికి అతడు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించాడు. మార్కండేయ ఋషి ప్రశ్నలకు బదులుగా హేముడు తనతో, ఓ మునివర్య, నేను కుబేరుని తోటమాలి హేముడును. మానస సరోవరం నుండి ప్రతిరోజు నేను పూలు తెచ్చి నా ప్రభువు కుబేరునికి ఇస్తే ఆయన వాటితో శివారాధన చేసేవాడు. కానీ ఒకరోజు భార్యాలోలుడనైన కారణంగా పూలు తేవడంలో ఆలస్యమైంది. దానికి కుపితుడైనటువంటి కుబేరుడు నాకు శ్వేతకుష్ఠ సంప్రాప్తిస్తుందని, నిరంతర భారీ వియోగం కలుగుతుందని శపించాడు. కానీ ఆ పరమ దురదృష్టవంతుడనైన నేను మిమ్ము కలిసేటంత భాగ్యవంతుడను ఏ విధంగా అయితేనో తెలియట్లేదు. పరుల దుఃఖాన్ని చూసి సాధువుల హృదయము దుఃఖితమవుతుందని, వారు సదా సంక్షేమ కార్యాలలో నెలకొని ఉంటారని విన్నాను. ఓ మహాముని, శుభమును బడేయడానికై ఈ పతితుడను ఈరోజు మీకు శరణాగతుడయ్యాను. దయచేసి నన్ను ఉద్ధరించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు మార్కండేయ ఋషి దయాద్రహతుడై అతనితో, ఓ తోటమాలి, పరమ మంగళకరమైనది లాభదాయకమైనది అయిన వ్రతమును నీకు చెబుతాను. జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశిని నీవు శ్రద్ధతో పాటించు. దాని ప్రభావంతో నీవు ఈ కుష్ఠరోగం నుండి బయటపడతావు అని అన్నాడు. మార్కండేయముని ఉపదేశాన్ని వినిన హేముడు ఆనందంతో ఉప్పొంగి ఆ ఋషికి పదే పదే నమస్కరించాడు. తర్వాత ఆయన ఆదేశానుసారము అతడు పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావంతో అతనికి పూర్వ దివ్య రూపం తిరిగి వచ్చింది. తర్వాత అతడు ఇంటికి తిరిగి చేరి తన భార్యను కలుసుకున్నాడు. 88,000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలము కేవలము ఈ యోగిని ఏకాదశి వ్రతపాలన వలన కలుగుతుంది. ఇది మనిషి యొక్క సమస్త పాపాలు నశింపజేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది. జై బలో శ్రీకృష్ణ భగవానికి జై. శ్రీ శ్రీ యోగిని ఏకాదశి పర్వదిన మహామోత్సవ్కి జై. హరే కృష్ణ. మనమందరము కూడా ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పాటించే భాగ్యం కలిగించమని గురుదేవుల్ని, భగవంతుని పాదాలు పట్టుకుని వేడుకొని ప్రార్థిస్తాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రకి జై. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. తొందరలోనే మనకు జగన్నాథ్ రథయాత్ర వస్తున్నది. అందరికీ జగన్నాథ్ బల్య సుద్రమాయి యొక్క కృప అపారంగా ఉండాలని వేడుకుంటున్నాం. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ की जय. जगद्गुरु श्रीला प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्णा.